బిర్యానీ చేసే చాలు ఈ రోజు వంట అయిపోయిందని అనుకుంటాం మనము. బిర్యానీలోకి సర్వ ఉంటే కానీ తినమంటారు. ఒక్కొక్కసారి టైం ఉండనప్పుడు చేయడం చాలా కష్టము. అలాంటి టైంలో ఇలాంటి సర్వాన్ని చాలా సింపుల్గా టేస్టీగా చేసేయండి. ఇది జీరా రైస్లోకి చపాతీలకు కూడా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఎలా విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ చేసుకొని అందులోకి ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఉండి పచ్చి కొబ్బరి వేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 లేదా 2 యాలక్కాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి, ఒక 5-6 జీడిపప్పులు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేయించుకొని వేసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటాని బాగా పండినటువంటిది వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా ఫైన్ పేస్ట్గా పక్కన పెట్టుకుని, తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 1 యాలక్కాయని, చిన్నగా ఉన్న దాల్చిన చెక్కను కూడా వేసి సాజీరా వేసి చిట్లించండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసి వేయించిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఇందులో కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకునే పేస్ట్ని కూడా వేసి అంతా బాగా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, పసుపు అండ్ 1 రెమ్మ పచ్చికరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని అంతే బాగా మిక్స్ చేసుకొని 5-6 నిమిషాలు మూత పెట్టి గ్రేవీ బాగా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారాలు సరిపోయే లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఉంటే కస్తూరి మెతిని కొంచెం మెదుపుకొని వేసుకోండి. ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది కాబట్టి అంతేనండి. టేస్టీ శార్వా అనేది నిమిషాల్లో రెడీ చేసేయచ్చు. ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్